రేపు 20వ తారీఖున పోలిపల్లి విజయనగరం జిల్లాలో యోగళం పాదయాత్ర ముగింపు సభ జరగబోతుంది. అంగరంగ వైభవంగా రాష్ట్రం నలుమూలల నుంచి లోకేష్ గారి అభిమానులు, అలాగే ఆంధ్ర రాష్ట్రం మేలు కోరుకుని ప్రతి ఒక్కరూ అక్కడికి తరలి వెళ్తున్నారు. చాలా చోట్ల ట్రైన్ టికెట్లు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు. ఇంత అంగరంగ వైభవంగా ఇది జరుగుతుందని వైసీపీ వాళ్ళు సైకోలు చూసినట్టు ఊరుకుంటారా? సైకోలు ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టేశారు. ఏంటయ్యా ప్రచారం అంటే, లోకేష్ గారు ఎన్నో వేల కిలోమీటర్లు నడుపుతానని ఎన్నో వేల కిలోమీటర్లు నడిచారు. అది ఎలా కుదురుతుంది? మాకు ఇన్ని వేల కిలోమీటర్లు నడాలి ఇది వాళ్ళు చెప్పాలా? ఎన్ని వేల కిలోమీటర్లు లోకేష్ గారు నడాలో అది తెలీదా? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నడాలి, ఎక్కడ ప్రజలు సమస్యల్లో ఉన్నారు, ఏ ప్రజలు ఏ సమస్యల్లో ఉన్నారు, ఆ సమస్యలన్నీ నోట్ చేసుకున్నాడు. ఆయన చేయాల్సింది చేశాడు. 100 రోజులు ఉంది ఎలక్షన్. ఇప్పుడు రాజకీయ సమీకరణాల్లోకి ఆయన అడుగు పెడతాడు. ఇప్పుడు దాకా ప్రజా బాహుళ్యంలో ఉన్నాడు, ప్రజల సమస్యలన్నీ తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రజల సమస్యలకి పరిష్కారాలు ఆలోచించే ఆ దిశగా ఆయన అడుగు వేయడానికి సిద్ధంగా ఉంటే ఏం చెప్పిన రోజులు నడలాటండి. ఎలక్షన్ అయిపోదాకా నడమంటారు వైసీపీలను అడిగితే. జగన్మోహన్ రెడ్డి అయితే ఎలక్షన్ అయిపోయిన 10 నెలల దాకా నడమనంటే లోకేష్ అంటాడు. ఎందుకంటే ఆయన ఈ రాజకీయాల్లో లేకపోతే ఈజీగా మేము ఏదో కింద పెట్టి మేము ఏదో గెలిచేయచ్చు అన్న ఆశ అయితే ఉంది వాళ్ళకి. అయితే నేనేమంటానంటే, లోకేష్ గారి పాదయాత్రనే మా జగన్ బ్రో పాదయాత్రతో పోలుస్తున్నాడు. అసలు ఈ రెండు పాదయాత్రలకి పోలిక ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎలా జరిగింది, లోకేష్ గారి పాదయాత్ర ఎలా జరిగింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రని మీరు తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన దగ్గర నుంచి అతని మీద 38 కేసులున్నా, అతని మీద బాబాయిని చంపేసిన అంతకులకి సపోర్ట్ చేశాడనున్నా, కోడికత్తి డ్రామా ఆడాడనున్నా, ఇన్ని దారుణాలు, ఇన్ని అన్యాయాలు ఆయన వెనకాల ఉన్నా సరే, అతను ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఫుల్ పోలీస్ సెక్యూరిటీ, రోప్ పార్టీస్, పారామిలిటరీస్, ఫుల్ సెక్యూరిటీతో పాపం జగన్మోహన్ రెడ్డిని కంటికి రెప్పలా నారా చంద్రబాబు నాయుడు గారు కాపాడారు. ఎక్కడన్నా జగన్ రెడ్డి పాదయాత్రలో ఎక్కడన్నా తెలుగుదేశం కార్యకర్తలు ఏమన్నా నిరసన తెలియజేసినట్టు కానీ, ఆయన మీద రాళ్ళు తీసినట్టు కానీ, ఆయన మీద దాడికి వచ్చినట్టు కానీ ఒక్క ఇన్సిడెంట్ చూపించండి. అంతలా కంటికి రెప్పలా కాపాడాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ మరి లోకేష్ గారి పాదయాత్ర ఎలా నడిచింది? పాదయాత్ర మొదలైంది, ఇక అక్కడి నుంచి నల్ల బెల్లం లేకనేసే వైసీపీ ఒకడో, రాళ్ళు తీసిరే వైసీపీ ఒకడో, దాడులు చేసే వైసీపీ ఒకడో, వాళ్ళే దాడికి వచ్చి వాళ్ళే తన్నులు తిని మళ్ళీ పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి లోకేష్ గారు యువకాలంలో ఉన్న వాలంటీర్లు అందరూ అరెస్ట్ చేయించేవాడు మరొకడో, లోకేష్ గారి మీద తప్పుడు కేసులు పెట్టేవాడు ఒకడో. ఇంత దారుణాల మధ్యలో సాగింది లోకేష్ గారి పాదయాత్ర. మధ్యలో పాదయాత్ర బాగా ఊపందుకుందన్న టైంలో నారా చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులో అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేయడానికి యువకాల పాదయాత్ర ఆపడం కూడా ఒక కారణం. ఈయన ఆపాలి ఎలాగన్నా. ఈ నెలపోతుంటే ప్రజలందరూ కూడా నీరంజనాలు పడేస్తున్నారు లోకేష్ గారికి. లోకేష్ గారిని మామూలుగా ఆపమంటే ఆయన భయపడతలేదు. రాళ్ళు చిన్న భయపడలే, కోడిగుడ్లు చిన్న భయపడలే, వాళ్ళ వారంటీలను అరెస్ట్ చేసిన భయపడలే, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టినా భయపడలేదు. మరి ఎలా భయపడతాడు లోకేష్ గారు అని ఆలోచిస్తే, తండ్రి అంటే ఆయనకి అభిమానం, కుటుంబం అంటే ఆయన వాల్యూ ఇస్తాడు. సో కుటుంబాన్ని ఏమైనా చేద్దాం. సినిమాలో ఎలా ఆలోచిస్తారు ఇలాగ. హీరోని కంట్రోల్ చేయలేక హీరో తల్లినో తండ్రినో కిడ్నాప్ చేసేయటం, వాళ్ళని చంపేస్తానని బెదిరించడం సినిమాల్లో చేస్తాడు. అది డైరెక్ట్గా చేశాడు జగన్ బ్రో. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేసి యువకాలం పాదయాత్రను ఆపేద్దామని ట్రై చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఇలా బయటకు వచ్చారు లేదో, మళ్ళీ దుమ్ము రేపుకుంటూ వచ్చాడు లోకేష్ గారు పాదయాత్రకి. జనాలు ఎలా పడుతున్నారు చూశారు, నేరాజనాలు వేలల్లో కాదు లక్షల్లో వచ్చేస్తున్నారు జనం. అంతమంది జనం వస్తూ ఉంటే తట్టుకోలేని జగన్ బ్రో ఇప్పుడు ఆయన ఇన్ని కిలోమీటర్లు నడాలి, ఇన్ని మీటర్లు నడాలి, ఇన్ని మూరలు నడాలి, ఆ లెక్కలు అన్ని ఇస్తారట. ఇప్పుడు మాకు ఆ లెక్కలు ఇస్తే వైసీపీ కూడా అన్ని మూరలు మేము నడాలట. మరి సిగ్గుందారు అసలు. దుమ్ము రేగొడేస్తున్నారండి లోకేష్ గారు. అందుకని ఇలా భయం తారాస్థాయికి చేరిపోయింది. మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి, పాత వీడియోలు దొరుకుతాయి. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను ఎలా కాపాడాడు, జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారి పాదయాత్రలో ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేశాడు, ఎన్ని కేసులు ఎన్ని దాడులు పెట్టించాడు తెలిసిపోద్ది. ఎవడ ధైర్యవంతుడు ఎవడ పిరుక్కొట్టు. అందరూ తరలి రండి, మేము కూడా వెళ్తున్నాం. మనం ఉండే దూరంగా ఉన్న వాళ్ళే మనకు ఎలాగ అభిమానం, మనం ఎలాగ టీడీపీ కొట్టేస్తాం, అది ఒక ఎత్తు. కానీ మనం పబ్లిక్గా మనం డైరెక్ట్గా అందులో పాల్గొంటాం. ఇప్పుడు మనం భారతదేశానికి స్వతంత్రం కావాలని భారతీయులు అందరూ కోరుకున్నారు. కానీ స్వతంత్ర సమరయోధులకు మాత్రం ఎందుకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి? వాళ్ళు డైరెక్ట్గా పాల్గొన్నారు. అలాగే యోగాళం పాదయాత్ర ముగింపు సభలో ప్రతి ఒక్కరు పాల్గొనడానికి ట్రై చేయండి. ఇది ఆంధ్రప్రదేశ్ కోసం జరుగుతున్న స్వతంత్ర పోరాటం. ఇది జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత్రణ మీద చేస్తున్న పోరాటం. ఇది ఈ పోరాటంలో మన సపోర్ట్తో పాటు మన ప్రజెన్స్ కూడా ఉండాలి. అక్కడ ప్రతి ఒక్కరు రండి, బాధ్యతగా ఉన్నాం. ఏమవుతుందండి మహా అయితే ముందు రోజు ట్రైన్ ఎక్కుతారు, ఒకవేళ దూరంగా ఉంటే
ఉదయానికి దిగుతారు, అక్కడి నుంచి వస్తారు, వచ్చి అక్కడ అందరిలో నిలబడండి, లైన్లో నిలబడండి, చాలు. లేదా దూరంలో ఎక్కడైనా ఉండండి, ఓ తెలుగుదేశం జెండా పట్టుకుని అలా ఉండండి. కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, అంతమంది మామూలుగానే చచ్చిపోతున్నారు. ఇప్పుడు యోగాల పాదయాత్ర ముగింపు యాత్రతోటి ఏమైపోతాడు ఏంటో మా జగన్ అన్న. జాగ్రత్త జగన్ రోజు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ రావటానికి ట్రై చేయండి, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే తప్ప, లేకపోతే ఇవాళ ఈ సభ పెడుతున్న ఉద్యోగం పోద్ది అంటే తప్ప మిగతా ఏ కారణం ఉన్నా సరే మీరు అక్కడికి వచ్చి పడుకోండి అంతే. మేమందరం కూడా వచ్చేస్తాం, సరదా కలిసి అంగరంగ వైభవంగా మన కోసం ఇన్ని ప్రమాదాలు, ఇన్ని హత్యా ప్రయత్నాలని, ఇన్ని కేసుల్ని తట్టుకుని ఆంధ్ర ప్రజల కోసం నడిచిన యువ నాయకుడిని అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత మంది కదా. మనమే డైరెక్ట్గా వెళ్ళి సూపర్ అన్నా అని ఇవ్వక్కర్లే, మనం అక్కడ నిలబడుతూ చాలు ఆయన అప్రిషియేట్ చేసినట్టే. అలాంటి నాయకుల్ని మనం కాపాడుకోకపోతే, అలాంటి నాయకులు అనగా మనం ఉన్నామని తెలియజేయకపోతే ఎవరు వస్తారు మన కోసం నిలబడడానికి? అది ఇలాంటి నియంత్రణలకు వ్యతిరేకంగా అందరూ రావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా, మహాసేన మీడియా ప్రతినిధిగా మీ అందరికి కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. 20వ తారీఖు విజయనగరం జిల్లా పోలిపల్లి ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.